యూట్యూబర్లు ప్రమోషన్లు చేసి కార్లు కొన్నారు, పెద్ద పెద్ద ఇల్లులు కొన్నారు, భవంతులు కొన్నారు. నేను ఏ రోజు పోల్చుకోలేదు, కంపారిజేషన్ చేసుకోలేదు. చేసుకొని ఉంటే అప్పో సొప్పో చేసి అవన్నీ కొని ఉంటే ఈ పాటికి అప్పుల పాలు అయిపోదు. నేను ఏ రోజు అది మెయిన్. మీరు పొరపాటున వేరే వాళ్ళతో కంపారిజేషన్ చేసుకొని అప్పుల పాలు అయిపోయిన వాళ్ళు నేను ఎన్ని మందిని చూశాను. ఆడుకుంది మాకు లేదు, మా పరువు పోతుంది. ఆడు కొనుక్కున్నారు, మా కొనుక్కోలేదు, మా పరువు పోతుంది. మీ పరువు పోవడం అంటే మీరు బతుకుతున్నది ఎవరి కోసం? సమాజం కోసమా, మీకోసమా? నేను బతుకుతుందో నా కోసం కాబట్టి నేను ఎవరితోని కంపారిజేషన్ చేసుకోలేదు. నేను డబ్బు విషయంలో ఇంత గట్టిగా ఎందుకు నొక్కు ఒక్కాడిస్తున్నానంటే ధనం మూలం మితం జగత్, అది నేను ప్రూవ్ చేశాను. డబ్బే సర్వస్వం. మీకు ఎగ్జాంపుల్ చెప్తే నేను ఎన్ని సాహసాలు చేశాను. అమెజాన్ అడవులు తిరిగాను, కిల్లిమంజారో కొండ ఎక్కాను, ఎన్ని చేసినా నన్ను ఏ మీడియాను గుర్తించిందా? ఎంత బాధపడ్డా నన్ను ఎవరు గుర్తించట్లేదని చెప్పానా, ఒక వీడియో చేశాను. అందరూ అన్నారు, అరే అన్న మీడియా ఛానల్ గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే నువ్వు ఆల్వేజ్ హీరో రా, అన్వేషణ తోపు దమ్ముంటే ఆపని అందరూ గుర్తించారు అన్నారు. అది చాలు. నెలకి 30 లక్షలు వచ్చా అన్నాను, 4 ఛానల్ గుర్తించారు. నెలకు ఇంకో 60 లక్షలు వచ్చా అన్నాను, 10 ఛానల్ గుర్తించారు. నెలకు ₹1 కోటి అన్నాను, ఇంకా చూసుకో ప్రపంచం గుర్తించడం మొదలుపెట్టింది. ఇక్కడ నువ్వు ఎన్ని సాహసాలు చేసినా నీకు ఎంత ప్రతిభ ఉందో ఎవరు గుర్తించారా? గుర్తించలేదు. డబ్బు ఉందని కానీ ప్రపంచం దాసోహం అన్నది. మీరు నోటీస్ చేశారా? అన్ని న్యూస్ ఛానళ్ళు సలాం అంటే గులాం అన్నాయి. ఎందుకన్నాయి? డబ్బు, ఇత్తులు, ధనం. ప్రూవ్ చేశానా? ప్రూవ్ అయిందా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను యువతని